లలో అది. అండ్ CD is the height of the observer, పరిశీలకురాలు, height of the observer, అంతేనా CD. సో ఈ చిమ్నీ బేస్ నుంచి ఈ అబ్జర్వర్ ఉండే ఈ డిస్టెన్స్ అంటే BC is equal to BC. అంటే ఇది చిమ్నీ బేస్ నుంచి ఈ అబ్జర్వర్ పొజిషన్, చిమ్నీ బేస్ B, ఈ అబ్జర్వర్ పొజిషన్ EC, ఈ డిస్టెన్స్ BC. ఈ నుంచి ఈడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఈ నుంచి ఈడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది, హారిజాంటల్ లైన్ డిస్టెన్స్. ఇది కూడా ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. అంటే BC ఈజ్ ఈక్వల్ టు DE ఎంత 28.5 మీటర్స్. నెక్స్ట్ ఈ హైట్ ఎంత ఉంటుందో అబ్జర్వర్ హైట్, ఈ చిమ్నీ బేస్ నుంచి ఈ పాయింట్ ఈడికి ఈ వరకు ఉండే హైట్ ఒకటే. అంటే CD ఈజ్ ఈక్వల్ టు BE ఈజ్ ఈక్వల్ టు 1.5 మీటర్స్. నౌ టు ఫైండ్ వాట్, ఏం కనుక్కోవాలి మనము? టు ఫైండ్ హైట్ ఆఫ్ ది చిమ్నీ AB. ఈ హైట్ చిమ్నీ యొక్క ఎత్తు కనుక్కోమంటున్నాడు, అంతేనా? అంటే ఈ నుంచి వీడికి తెలుసు నీకు, ఈ నుంచి చిమ్నీ హైట్ ఈ నుంచి వీడికి తెలుసు. నాకు తెలియంది ఏంది? ఈ నుంచి వీడికి తెలుసు. మామూలు ముందు చిమ్నీ హైట్ రాసుకుందాం. AB అంటే ఈ నుంచి ఈడికుండే హైట్ ప్లస్ ఈ నుంచి ఈడికుండే హైట్ అంతా ఇదే కదా. ఈ నుంచి ఈడికి అంటే AB అంటే ఈ నుంచి ఈడికుండే హైట్ ప్లస్ ఈ నుంచి ఈడికుండే హైట్ BE. AE ప్లస్ BE, ఈ రెండు హైట్స్ కలిపితే చిమ్నీ హైట్ వస్తుంది AB హైట్ ఎట్లా వస్తుందంటే ఇదో ఈ నుంచి ఈడికుండే హైట్ ప్లస్ ఈ నుంచి ఈడికుండే హైట్ కలిపితే ఈ హైట్ వస్తుంది, అంతేనా? అంటే ఈ నుంచి ఈడికుండే హైట్ మనకు తెలుసు, ఈ నుంచి ఈడికుండే హైట్. ఇంకా మనకి ఏ హైట్ కావాలా దొరికి